ఇంట్లోన అప్పుడప్పుడు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ. ఇంట్లోన నార్మల్‌గా వెజిటేరియన్ వండిన కంటే, నాన్ వెజ్ వండిన రోజు గిన్నెలు అనేవి తోమిన తర్వాత కూడా స్మెల్ వచ్చేస్తాయి. ఆల్రెడీ నేనైతే గిన్నెలు తోమానండి. ఆ రోజైతే ఫిష్ వండాను. అయినా కూడా మరుసటి రోజుకి కొన్ని కొన్ని గిన్నెలనేవి నీచు స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి మళ్ళీ తోముకోవాల్సొచ్చింది. సో, ఇలా నీచు స్మెల్ రాకుండా జిడ్డు మరకలనేవి పోవాలి ఈజీగా అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒక బౌల్‌తో కొంచెం వాటర్‌ని తీసుకొని ఇందులో కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం నేను విమ్ లిక్విడ్‌ని కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇందులో కాగితపు ముక్కలనేవి వేసేసుకొని గిన్నెలు తోముకున్నామనుకోండి, గిన్నెల మీద ఉండే ఈ నీచు స్మెల్ అంటే పొలుచు వాసన అనేది ఉంటుంది కదా! పొలుచు వాసన, జిడ్డు ఇదంతా పోతుంది. మేము కాగితాలతో క్లీన్ చేయలేమనుకున్నట్లయితే పీచుకి ఈ విధంగా కాగితాలు పెట్టేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే గిన్నెల నుండి ఎటువంటి స్మెల్ రాకుండా, జిడ్డు లేకుండా ఉంటాయండి. అలాగే సింక్‌ని, స్టవ్‌ని ఇలా మన కిచెన్ కూడా చాలా ఈజీగా ఈ కాగితాలతో చాలా నీట్‌గా క్లీన్ చేసేయొచ్చనమాట. ఇలా మనం నిమిషాల్లోనే శ్రమ లేకుండా ఎన్ని జిడ్డు గిన్నెలైనా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.